భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి నియమితులయ్యారు. సోమవారం రాత్రి దీనికి సంబంధించి 2 గెజిట్ నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. ప్రధాని మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవిని చేపట్టబోయే వ్యక్తుల పేర్లను ఖరారు చేసింది. త్రిసభ్య కమిటీలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు. సిఈసి, ఈసీ పదవులకు ఎంపిక చేసిన పేర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫార్సు చేయగా ఆమె ఆమోదం తెలిపారు. ఆ వెంటనే అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి 2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం చేపట్టిన తొలి ఎంపికలివి. ప్రస్తుత సిఈసి రాజీవ్ కుమార్ పదవీకాలం మంగళవారంతో ముగియనుండగా ఎంపిక కమిటీ సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో సమావేశమైంది. సాంప్రదాయం ప్రకారం ఎన్నికల కమిషనర్లలో సీనియర్ను సిఈసిగా నియమిస్తుంటారు. దాన్ని కొనసాగిస్తూ రాజీవ్ కుమార్ తర్వాత సీనియర్ అయిన జ్ఞానేష్ కుమార్ను సిఈసి పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. జ్ఞానేష్ కుమార్ సిఈసిగా బాధ్యతలు చేపట్టనున్నందున ఆయన స్థానంలో ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషిని ఎంపిక చేశారు. సుఖ్బీర్ సింగ్ సంధు ఇప్పటికే మరో ఈసీగా ఉన్న విషయం తెలిసిందే. కేరళ క్యాడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్ గత ఏడాది మార్చిలో ఆయన ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో ఆయనది కీలక పాత్ర. కేంద్ర హోంశాఖలో అప్పుడు ఆయన జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన 2024 జనవరిలో పదవీ విరమణ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. జ్ఞానేష్ కుమార్ సిఈసిగా 2029 జనవరి 26 వరకు కొనసాగుతారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ ఏడాది చివరిలో బీహార్, వచ్చే ఏడాదిలో తమిళనాడు, ఆ తర్వాత పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కొత్త చట్టం ప్రకారం సిఈసిని నియమించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై ఈ నెల 19న విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ ముగిసే వరకు కొత్త సిఈసి నిర్ణయాన్ని వాయిదా వేయాలని త్రిసభ్య కమిటీ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ సూచించినట్లు సమాచారం.